మరి నేను లోకల్ అన్న ఫిల్మ్ అసలు మీకు సడన్ గా నానితోని ప్రారంభం ఉండదు, అప్పుడు చాలా మంది ఆశ్చర్యపడ్డారండి. అవును, ఈ వర్కౌట్ అవ్వకపోతుంటే అప్పుడు ఏం చేసామంటే ప్రసన్న గారు అప్పుడే నాకు సినిమా చూపిస్తున్నాకి డైలాగ్ రైటర్ ప్రసన్న. ఓకే ఓకే. అప్పుడు ప్రసన్న గారు ఒక లైన్ దిల్ రాజు గారికి చెప్తే, రాజు గారేమో చూడు ఏదో ఒక లైన్ ఏదో అంటున్నాడు అని అంటే అప్పుడు చెప్పండి పర్లేదు అని విన్నా. అది నాకు నచ్చింది, అంటే నాకు హీరో క్యారెక్టరేషన్ నచ్చింది. ఇది బాగుంది, నాని గారికి చాలా బాగుంటుంది అని హీరో పేరు కూడా చెప్పేసి అప్పుడు నాని గారికి బాగుంటుంది అని అంటే అప్పుడు నాని గారికి అప్రోచ్. నాని గారు ఎలా పరిచయం అంటే, నాని గారు తనీష్ ఫ్రెండ్ అవ్వడం వల్ల నా ఫస్ట్ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పారు ఇక నాని గారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నా మేమేస్ కోసం సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది, వెళ్ళిపోకే అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఆయన చాలా ఇష్టం అన్నమాట. ఆ సాంగ్ అంటే ఆయన ఎప్పుడు కార్లో ఒక్కసారి ఆ సాంగ్ ప్లే చేస్తూ వినేవారంట. ఎప్పుడో ఒకసారి కనబడితే చెప్పారు, అంత ఇష్టం నాకు సినిమాలో సాంగ్. సో అలాగా కొంచెం పరిచయం. సో అప్పుడు నాని గారికి ఖర్చు చెప్పగానే ఆయన సింగిల్ సిట్టింగ్ లో ఓకే. ఓకే, చాలా గొప్ప విషయం. నాని సింగిల్ సిట్టింగ్ లో ఓకే అనడం అన్నది. తర్వాత డైలాగ్ వర్షన్ సిట్టింగ్ కానీ కథ మాత్రం సింగిల్ టైం. అంటే మీకు ఆస్కార్ వచ్చింది. నాని అంత ఈజీగా, ఎందుకంటే తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి తనకి చాలా కథ మీద అద్భుతమైన అవగాహన, క్లారిటీ ఉంది సార్. నేను ఒకసారి అంటే ఫస్ట్ నాని గారు అనగానే అందరూ భయపడి ఇలా 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 ఇన్వాల్వ్ అవుతారు, ఇలా అవుతారు అదేమన్నా ఉండవుతున్నారు గారు, క్లారిటీ లేని స్క్రిప్ట్ వస్తే ఏం చేస్తారు చెప్పండి. అవును, క్లారిటీగా స్క్రిప్ట్ ఉండేటప్పుడు ఎందుకు ఉంటాయి ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే నేనేంటంటే సార్, నాకు సినిమా సక్సెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన హీరోనో లేకపోతే ఇంకొకరు ఏదైనా నాకు చెప్పేటప్పుడు నేను చెప్పాను కదా, ఆయన ఫస్ట్ ఆయన బెస్ట్ లిజనర్. నేను వింటాను, బాగా వింటాను, ఎవరేం చెప్పలేదు సరే. అని ఇది నాకు మీ మాయల్ మీకు ఇచ్చిన కానుక. అంతేగాని ముందే మనం మాట్లాడేసి ఐడియా తొక్కాను, మాట్లాడేసి అనవసరం బెస్ట్ ఐడియా కిల్ అయిపోతాడు. ఎగ్జాక్ట్. అందులో ఓపిక్ గా వింటాను, విని నాకు నిజంగానే అది యాక్సెప్టబుల్ అనిపించింది అనుకోండి, అస్సలు సిగ్గుపడు. నా ఆఫీస్ బాయ్ చెప్పినా సరే తీసుకుంటా ఐడియా. అదే కదా, 100% తీసుకుంటా నేను, అస్సలు సిగ్గుపడు. అదే లేదా సంపదని మిస్ అవుతారు కదా. మిస్ అవుతారు. ఐడియా అంటే సంపదే కదా. ఏదో అనిపించింది ఆయన చెప్పారు, అట్లా కొట్టుబడియాను, వింటా. నాకు నిజంగా బాగుందండి అంట. నాకు అనిపించకపోతే కన్విన్స్ చేస్తారు. ఓకే, కన్విన్స్ చేస్తారు. ఇది ఎప్పుడు ఫాలో అవుతా. అక్కడ నాని గారని కాదు, రవితేజ గారి వరకు కూడా నేను ఇదే ఫాలో అవుతా. అదే కదా, ఎప్పుడు ఎవరితో చేసినా. నేను లోకల్ కూడా చాలా పెద్ద హిట్ కదా, రికార్డ్స్ ఉన్నాయి ఆ సినిమా మీద, కొన్ని ప్రత్యేకమైన రికార్డ్స్, కలెక్షన్స్. నేను లోకల్ అంటే ఎక్కడికి వెళ్ళినా సార్ ఫస్ట్ నేను లోకల్ గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ధమాకా డామినేట్ చేసి, అంతే కదా. ఇప్పుడు ధమాకా కన్నా పెద్ద హిట్ తీసారు అనుకోండి, అది డామినేట్, అది కామన్ ఇక్కడ ఏదైనా సరే. బట్ నేను లోకల్ తర్వాత మీ ప్రాస్పెక్ట్స్ ఎట్లా మారేయండి? అది ఒక డిఫరెంట్ ఫిల్మ్. ఓకే, యాక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి, రొమాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ బట్ ఒక చిన్న హాఫ్ బీట్ టచ్ ఉంటుంది ఫిల్మ్ లో. నేను లోకల్ అది రెగ్యులర్ గా టకమని సాంగ్ ఫైట్ అలా ఉండదు. అది అదో రకంగా దాని ట్రావెల్ వేరేగా ఉంటుంది ఫిల్మ్. నాని గారు కూడా చిన్న మాస్ యాంగిల్ ఇచ్చారు. పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, కమర్షియల్ టచ్లు అన్ని ఉన్నాయి సినిమాలో, బట్ కమర్షియల్ సినిమాలో ఉండదు. అప్పటి వరకు నాని గారు కూడా ఆ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం ఏదైనా చిన్న డోస్ పెరిగితే నాని గారు ఇదని యాక్సెప్ట్ చేస్తారంటున్నాడు. చేస్తారు సార్, 100% చేస్తారు, మీరు తమ్మండి. ఎప్పుడు కూడా ఎవరైనా మేము కలిసేటప్పుడు పక్కన థర్డ్ పర్సన్ ఉంటే ఈజ్ మై ఫస్ట్ కమర్షియల్ డైరెక్టర్. చాలా మీకు చెప్తే నమ్మరు, ఇంప్రూవేషన్స్ ఉంటాయి నాకు ఎప్పుడు. ఎక్కువ నేను ఇంప్రూవేషన్ డిపెండ్ అవుతాను. యాజ్ సీన్ పేపర్ తీయను. ఓకే, అసలు ఆ కూర్చున్న ఇంప్రూవేషన్ డిస్కషన్ భలే ఉంటుంది నాని గారితో. అవునా? అలాగే రవితేజ గారు కూడా అంతే. మాక్సిమం కెమెరా ముందు నేను ఎంజాయ్ చేస్తున్నానంటే నేను ఇది బండేస్తుందా అని అనుకుంటా. నేను ఎంజాయ్ చేయకపోతే డల్గా ఉన్నానంటే ఇది ఏదో వర్కౌట్ అవ్వట్లేదు, వేరే కావాలనుకుంటా. ఎప్పుడు నాతో పనిచేసే హీరోలు అందరూ కూడా స్టార్ట్ అయిపోగానే మాట నా ఫేస్ చూస్తుంటారు, అప్పుడు నవ్వుతున్నాడు, ఐదు వర్కౌట్ అయ్యింది అనుకుంటా. ఇప్పుడు నేను లోకల్ తర్వాత
హలో గురు చేశారు. బట్ మీకు అంతది అంటే యాక్చువల్ గా హలో గురు అన్నది అదొక రకమైన సినిమా. అవును, హలో గురు స్క్రిప్ట్ అయిపోయాక డైరెక్టర్ ఎవరు అంటే త్రినాథ్ గారు రాజు గారు చెప్తే రామ్ గారికి డౌట్ వచ్చింది, కమర్షియల్ డైరెక్టర్ కదా, ఇది ఒక డ్రామా, ఫ్యామిలీ డ్రామా, సెటిల్డ్ గా తీయాల్సిన సినిమా ఎలా హౌ అని అంటే అప్పుడు ప్రసన్న గారు చెప్పారంట రామ్ గారు, ఏంటి మీరు ఆయన్ని సినిమా చూపిస్తున్నామా డైరెక్టర్ గానే చూస్తున్నారు, లేకపోతే నేను లోపల డైరెక్టర్ గానే చూస్తున్నారు, ఆయన ఇంకో డైరెక్టర్ ఉన్నాడండి ఆయనలో అంటే, ఏంటంటే మేము వేసుకొచ్చాం డైరెక్టర్ అండి, అది మర్చిపోతున్నారు అన్నాడు. అప్పుడు మేము వేసుకొచ్చాం తినాలి డైరెక్టర్ అన్నాడంటే, అమ్మో ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే అది అది అని నాకు అసలు తెలియనే తెలియని విషయం అన్నారు. చాలా మంచి కాంప్లిమెంట్ మీకు అది. అవును, అప్పుడు రాందరే ఫిక్స్ అని అన్నారు. ఓకే, అంటే అప్పుడు అది తీసిన తర్వాత అప్పుడు అన్నారు మా డ్రామా కూడా అంటే నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, డైరెక్టర్ అంటే ఒకే మార్క్ డైరెక్టర్ అది కాదు, డైరెక్షన్ అంటే కాదు కదా, డైరెక్టర్ ఏదైనా తీయగలరు, మస్ట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్, అంతే కదా. అంటే ఆ స్క్రిప్ట్ మీరు ఇది స్క్రిప్ట్ నువ్వు నమ్మేటప్పుడు అది హర్రర్ కావచ్చు, ఫ్యామిలీ డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కామెడీ కావచ్చు. మరి ఇప్పుడు రాఘవేంద్ర గారు ఎలాంటి కమర్షియల్ సినిమా తీసి మళ్ళీ అన్నమయ్య తీశారు, జగదేకుడు అతిలోక సుందర్ లాంటి ఫ్యాంటసీ తీశారు. సో అలాగే అన్ని రకాలు తీయగలరు అత్యంత డైరెక్టర్ అంటే అని నేను అనుకునేవాడిని. ఇప్పుడు మేము వేసుకొచ్చాం మేకింగ్ మీకు సినిమా చూపిస్తున్నాం నాకు అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు ఎలా చేస్తానంటే స్క్రిప్ట్ విన్నప్పుడు ఇది ఈ రకంగా తీయాలని ఫిక్స్ అవుతారు, దాని తగ్గట్టుగా తీస్తా. అన్ని స్క్రిప్ట్ లో అలా తీయను, అంతే కదండి, కథ బట్టి కదా. ఇప్పుడు అన్నమయ్య సినిమా అడిరాములో తీయలేరు కదా, రాఘవేంద్ర ఆ పాకెట్ దాందే దీంది అందరూ ఏమనుకుంటారంటే అది అడిరాములో రాఘవేంద్ర గారు యాపిల్స్ పెట్టి కొట్టించారు, అన్నమయ్యలో కూడా ఫ్లవర్స్ పెట్టి కొట్టించారు, ఇదే అనుకుంటారు. కాదు కదా, యాపిల్స్ ఫ్లవర్స్ కాదు, గోల్ అక్కడ డ్రామా ఉంటుంది, డ్రామా ఉంది కదా. టఫ్ అండి. ఆ సినిమా చూసే ప్రకాష్ రాజు గారు ఇంకొక సినిమా ఉంది అది కూడా రాజు గారికి రికమెండ్ చేశారు, ఒక రీమేక్ ఫిల్మ్ ఒకటి ఉంటే అది త్రినాథ్తో చేయించి బాగా చేస్తారు, నేను 100% త్రినాథే చేయగలరు అని రాజు గారికి చెప్పారు. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అది చెప్తారు, అంతే కదా.